హైదరాబాద్ పోతే నేను కూడా అట్లనే మట్టికి ముద్దు పెట్టుకుంటా. ఫేస్ చూస్తే అర్థమవుతుంది దర్శనం ఎంత డేంజరస్ ఉందో. ఎట్లా అలసిపోయి వండుకుంది, తినలేదు కూడా లంచ్. అది ఈ లోకలైట్ నాన్ లోకలైట్ ఎవ్రీబడి ఈజ్ రూడ్, ఎవ్రీబడి ఈజ్ హార్ష్, ఇట్స్ టూ డార్క్ ఎవ్రీవేర్. అబ్బాయి గారు మూవీలో వెంకటేష్ ఉంటాడు కదా, శివ ఎప్పుడు అంతే. పండుగలు లేచేవరకు కేరళకి తీసుకెళ్ళిపోతాడు, పండుగలు లేచేవరకు తమిళనాడుకి తీసుకొచ్చేస్తాడు. నెల్లి గుడికి వచ్చేసి నాము డున్ 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 డున్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిక కహానియా. సో యాజ్ యూ కెన్ సీ మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం, మళ్ళీ జర్నీ చేస్తున్నాము. టైం ఇప్పుడు 5:30 అవుతుంది. నేను మార్నింగ్ 3:20కి లేచిన. మేము అరుణాచలంకి వెళ్తున్నాము. ఇది ఎప్పుడో పండుగాడు పుట్టినప్పుడు మొక్క అనమాట. అప్పుడు మొక్కుకుంటే ఫైనలీ ఇప్పుడు కుదురుతుంది మాకు వెళ్ళడానికి. ఎప్పటి నుంచో వీఆర్ ట్రయింగ్ టు గో దేర్, కానీ అది కుదురుతూనే లేదు. ఫైనలీ సెట్ అయింది ఇప్పుడు మాకు. కాబట్టి ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే అక్కడికి మేబీ 10-11 వరకు వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ 5కి అనుకుంటే 5:30 అవుతుంది ఆల్రెడీ. సో లెట్స్ ఏ టైం వరకు వెళ్తాము. చీకటి ఉంది మొత్తము, లైట్ వేసుకొని మాట్లాడుతున్నాను నేను. ఇట్స్ టూ డార్క్ ఎవ్రీవేర్. సన్ రైజ్ కూడా కాలే ఇంకా. పండుగాడు స్లీపింగ్. కనిపిస్తుందో లేదో నాకు కనిపిస్తలేదు. లైట్ వచ్చినాక మాట్లాడదాం మీతో. చూసినారా, మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా వర్షం పడుతుంది. ఇప్పుడు సమ్మర్ అయినా కూడా సరే వర్షం పడుతుంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈజ్ అనేది. కనెక్షన్ ఏముందో తెలియదు మాకు, కానీ ఎప్పుడు మేము కలిసి ఎప్పుడు ట్రావెల్ చేసినా వర్షం పడుతుంది కదా. హైదరాబాద్కి వెళ్ళు, కూర్గ్కి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, కేరళకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా కూడా సరే వర్షం అయితే పడుతుంది మేము పోతుంటే పక్కాగా. నిద్ర వస్తుంది నాకు. నేను మార్నింగ్ లేచినా ఎంత మేకప్ వేసుకొని రెడీ అయినా నిద్ర పోవడానికి. వాళ్ళ షర్ట్ వేసుకున్నాడు, ఎప్పుడు టీషర్ట్స్ వేసుకుంటాడు కదా. యాక్చువల్లీ ఇది మా పెళ్ళప్పుడు షర్ట్ అనమాట. అప్పుడు పెళ్ళయి సెకండ్ డే థర్డ్ డే సంథింగ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఫంక్షన్స్ అప్పుడు ఈ షర్ట్ వేసుకుంటే అప్పుడు కొత్త షర్ట్ ఇది. అయితే అప్పుడు ఆ షర్ట్ వేసుకోగానే శివ్ నాకు ఎట్లా అనిపించింది అంటే, అబ్బాయి గారు మూవీలో వెంకటేష్ ఉంటాడు కదా, ఆ టైప్లో. నేను ఫోటో పెడతా చూడండి మీరు. ఫోటో పెట్టాలేసి అది ఫోటో పెడతా నేను ఇప్పుడు, దీని తర్వాత కానీ వ్లాగ్ ఎండింగ్లో కానీ. సిమిలర్ ఉన్నాయి కదా పిక్చర్స్. లేచింది పండుగాడు, లేవంగానే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసినాము. హలో హలో అచ్చు, హలో అచ్చు, అచ్చు ఇందాక ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇందులో ఇస్తావా? ఒక 2 hours పండుగలు లేచే వరకు తమిళనాడు వచ్చేసింది. శివ ఎప్పుడు అంతే. పండుగలు లేచే వరకు కేరళకి తీసుకెళ్ళిపోతాడు, పండుగలు లేచే వరకు తమిళనాడుకి తీసుకొచ్చేస్తాడు. ఐ మేకప్ వేసుకున్నాను నేను ఇవాళ. కళ్ళు ఇట్లా నలుచుకోవాలని ఉంది నాకు, కానీ ఐ మేకప్ వల్ల నలుచుకోవట్లేదు. కొంచెం ఇట్లా అన్నా కూడా ఐ మేకప్ ఖరాబ్ అయిపోతుంది. రోజెస్ నిద్ర అయినప్పుడు రోజెస్ మొత్తం ఖరాబ్ అయిపోతుందేమో అనుకున్నా. అచ్చు లుక్ హియర్, చూపి ఇట్ సైడ్. ఓ వావ్, వావ్, ఇట్ చూడొచ్చు. లుక్ హియర్. ఓ వావ్.
టవర్ చేయడం చూసారా, సైడ్ టవర్ అది ఉంటుంది అనమాట. క్యూట్గా క్యూటీ పటేటీ లాగా. అనుకునేటువంటి వాళ్ళు రోజు పెట్టుకునేవాళ్ళు. కన్ను మూయు వేళ పాడేను కుసుమాలు పచ్చగట్టి మీన పూల్లో తడి అందాలు అందాలే ఈ వేళ. జిప్పు తీసేసింది కావచ్చు. నేవాళ్ళ ఇవి కూడా వేసుకున్నా. ఫైనలీ గుడికి వచ్చేసినాము. గుడి లోపల కెమెరా అలౌ చేయరు కదా. సో పార్కింగ్ చేసేసి కానీ అక్కడ నుండి ఆటో తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళినాం. బికాజ్ అంత ఎండలో నడుచుకుంటూ వెళ్ళడం పండుగారితో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఫైనలీ ఒక ఆటో దొరికింది చాలాసేపు వెయిట్ చేసినాక. 12 o'clockకి దర్శనంకి వెళ్ళినాం మేము. ఇప్పుడు 4 అవుతుంది. ఇందాకనే అయిపోయింది దర్శనము. ఫేస్ చూస్తే అర్థమవుతుంది దర్శనం ఎంత డేంజరస్ ఉందో. బాబోయ్, అరుణాచలంకి అసలు రావడం అనేది పెద్ద అదేమంటారు స్ట్రాంగ్ హార్టెడ్ స్ట్రాంగ్ బాడీ వాళ్ళు రాగలుగుతారు అరుణాచలంకి. అదర్వైజ్ చాలా కష్టమైన పని ఇది. పండుగ చూడండి అయ్యో ఎట్లా అలసిపోయి వండుకుంది. తినలేదు కూడా లంచ్. అది లంచ్ లేదు అసలు. యాక్చువల్లీ మేము 2 years ముందు వచ్చిండే. ఇక్కడ 2 years ముందు వచ్చినప్పుడు ఖాళీగా ఉండే మొత్తం. ఇట్లా మేము స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. మెయిన్ గోపురం దగ్గర నుంచి స్ట్రైట్గా బయటకు వచ్చేసినాం. 2 years 2.5 yearsలో ఏమైందో తెలియదు. మొత్తం అన్ని బ్యారిగేడ్స్ లైన్స్. సడన్గా ఎంతమంది శివుడు ఉన్నాడు అరుణాచలంలో అని రియలైజ్ అయిపోయినారు. అండ్ ఇక్కడ లోకలైట్స్ నాన్ యాక్చువల్లీ ఇక్కడని కాదు కర్ణాటకలో కూడా అంతే. ఈ లోకలైట్ నాన్ లోకలైట్ థింగ్ ఏదైతే ఉందో, నేను చదువుకుంది కర్ణాటకలోనే. సో కర్ణాటక పీపుల్ మొత్తం ఇంతే, లోకలైట్ నాన్ లోకలైట్. కార్ నంబర్ చూసుకుంటారు, నంబర్ ప్లేట్ మీద ఏమని ఉంది తెలంగాణ అని ఉందా కథం అంతే. ఇక వీళ్ళు తెలుగు వాళ్ళు లోకలైట్ కాదు అది ఇది అని చెప్పి స్టార్ట్ చేస్తారు ఇక. అండ్ నాన్ ఫ్రెండ్లీ, ఒక్కరు కూడా ఫ్రెండ్లీగా ఉండరు, ఒక్కరు కూడా ఫ్రెండ్లీగా ఆన్సర్ ఇయ్యరు. ఎవ్రీబడి ఈజ్ రూడ్, ఎవ్రీబడి ఈజ్ హార్ష్. మన హైదరాబాద్కి ఎవరైనా వచ్చి అసలు చెప్పాలంటే హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మొత్తం ఎవ్రీ స్టేట్ నుంచి వచ్చేసి ఉంటారు. వీ యాక్సెప్ట్ ఎవ్రీబడి. ఏ బండి వచ్చినా ఏదొచ్చినా కూడా మనం అసలు కార్ ముందు ఒక ఆటో నిలబడి మా కార్ వెళ్ళాలి అని అంటే వాడు ఆటో జరపట్లేదు. బికాస్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు కాబట్టి, మేము తమిళనాడు కాదు కాబట్టి జరపట్లేదు ఆడ ఆటో. అదే హైదరాబాద్లో ఇట్లా ఉండరు. హైదరాబాద్ వాళ్ళు కూడా ఇట్లనే వేయాలి. ఏ స్టేట్ వాళ్ళు వచ్చినా కూడా సరే వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఇవ్వాలి. తమిళనాడు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా సరే బండి నెంబర్ చూడాలి, అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి. లాంగ్వేజ్ రాదా సేమ్ ట్రీట్మెంట్. హైదరాబాద్లో హిందీ మాట్లాడతాం, ఇంగ్లీష్ మాట్లాడతాం, ఖతం అయిపోయింది. ఇక్కడ వాళ్ళు మాత్రం తమిళనాడు వాళ్ళు తమిళే మాట్లాడతారు, కర్ణాటక వాళ్ళు కన్నడనే మాట్లాడతారు. మనమే వాళ్ళ భాషలు నేర్చుకొని మాట్లాడాలి. నేర్చుకొని మాట్లాడినా కూడా సరే లోకలైట్ కాదు అని చెప్పేసి ఒకలాంటి అదేమంటారు దాదాగిరి చేసినట్టుగా చేస్తూ ఉంటారు. మొన్నైతే ఒకడు కార్కి గీత పెట్టేసిండు. గీత పెట్టేసిన తర్వాత వాడే పైకి వస్తున్నాడు కొట్టడానికి అన్నట్టుగా. ఏందో అది అమ్మ బాబోయ్. ఈ నాన్ లోకలైట్ ఫీలింగ్ నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి నాకు ఉంటుండే. అక్కడ కూడా ఎవ్రీబడి మా లెక్చరర్స్ కూడా అంతే లోకలైట్ నాన్ లోకలైట్ బిహేవియర్ ఉంటుంది. కన్నడ మాట్లాడేటోళ్ళతో ఒకలాగా ఉంటుండే, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళతో వేరేలాగా ఉంటుండే. అప్పుడు నాకు ఉంటుంది ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా, ఎప్పుడు మళ్ళీ మైసూర్కి వచ్చేసిన నేను. ఇప్పుడు మళ్ళీ సేమ్ నాన్ లోకలైట్ ఫీలింగ్, మళ్ళీ లోకలైట్ ఫీలింగ్. ఇది నా ప్లేస్ రా బాబు. ఇంద్రా మూవీలో నేను అప్పట్లో ఇంద్రా మూవీ చూసినప్పుడు చిరంజీవి ఏం చేస్తాడంటే రాయలసీమకి వెళ్ళంగానే ముద్దు పెడతాడు దేనికి మట్టికి.
సో ఇది టూ మచ్ అబ్బా, ఇంత షోనా అని అనుకుంటే రియల్గా. అప్పటికి నేను ధార్వాడ్కి వెళ్ళలేదు ఇంకా గ్రాడ్యుయేషన్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడు వేరే స్టేట్కి వచ్చి ఉంటే ఇక్కడ ఎన్ని చెట్లు ఉండని, ఇక్కడ ఎంత రిసార్ట్ ఫీలింగ్ ఉండని, వాటర్ ఉండని, నదులు ఉండని, ఏమైనా ఉండని, హైదరాబాద్కి పోతే నేను కూడా అట్లనే మట్టికి ముద్దు పెట్టుకుంటా. ఫ్యామిలీ ఉన్నా లేకున్నా మనం ఎక్కడైతే పుట్టినామో అక్కడ ఉండే ఫీలింగ్ వేరు. ఐ జస్ట్ మిస్ హైదరాబాద్. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేయాలి. ఇక్కడ లంచ్ ఏం దొరుకుతుందో తెలియదు, ఏం దొరుకుతుందో తెలియదు. దీని తర్వాత మళ్ళీ కాణిపాకం అనుకుంటున్నాం మేము దర్శనం. అండ్ దర్శనం కావాలంటే దేవుడి పైన భక్తి కంటే ఎక్కువ పొలిటికల్ కనెక్షన్స్ ఉండాలి. పొలిటికల్ కనెక్షన్స్ ఉంటే దర్శనాలు అవుతాయి, లేదంటే అవ్వదు. సో పొలిటికల్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళే దేవుడి పైన ప్రేమ పెంచుకోవాలి, దేవుడి పైన భక్తి పెంచుకోవాలి. అదర్వైజ్ ఇంకా దేవుడిని వెళ్ళి చూడాలి, వాడు దర్శనం చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ చచ్చిపోయేంత ప్రాసెస్ ఉంటుంది. అని వీళ్ళు వాంటెడ్లీ అందరిని ఆపేసుకుంటా స్లో బ్యాచ్. అసలు ఇది ఏంటి బ్యాచ్ ఎందుకు రిలీజ్ చేయాలి? అసలు బోర్డ్ ఎగ్జామ్ రాయడానికి పోతున్నామా? ఇది తినలేదు. బాగుంది, అది టేస్ట్ యమ్ ఉంది. టేస్ట్ చూడు, యమ్ ఉండొచ్చు. పండుగ లంచే చేయట్లేదు, గ్రేప్స్ తింటుంది అంతే. ఎందుకంటే పండుగ లంచ్ చేయడా? ఫైనలీ కాణిపాకం వచ్చేసినాం. The next day. సో ఎస్, నిన్న రాత్రి చాలా 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 అలసిపోయిండే, అందుకే ఇంకా నేను వ్లాగ్ చేయలేదు. వచ్చే వరకు ఒక 12 అయింది. ఇంకా 12 అయిన తర్వాత యాక్చువల్లీ మా ప్లాన్ సండే స్టార్ట్ అవ్వాలి అని ఉండే, బట్ సాటర్డేనే స్టార్ట్ అయిపోయినాము. 3rdకి గ్రహణం ఉంది కాబట్టి. సో ఇంకా ఆ నైట్ వచ్చేసే వరకు ఇక్కడ స్టే చేసినాం మేము. ఇది పద్మశాలి భవన్ అనమాట. సో వీఆర్ పద్మశాలీస్. సో ఇక్కడ డొనేషన్ చేసిన వాళ్ళకి రూమ్స్ ఇస్తారు, అదర్వైజ్ ఇయ్యరు. ఈ క్యాస్ట్ వాళ్ళకే ఇస్తారనమాట. సో ఆ నైట్ వచ్చేసినా కూడా ఇక్కడ రూమ్ దొరికేసింది, ఇక్కడ స్టే చేసినాం. ఇంకా లెన్ దిస్ బ్లాగ్ ఓవర్ హియర్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్, tata, bye bye, take care, and don't forget to like, share and subscribe.